చంపుడు మాత్రం నలుగురు బరాబరి చంపిరు, నలుగురికి ఉరి శిక్ష పడాలా. అలాని ఒక్కళ్ళని కూడా ఎసబెట్టద్దు. అయ్యా ఒక్కడే చంపిండని కేసు ఒక్కరి మీదకి నెట్టద్దు. నలుగురు చంపిన కేసు ఇది. ఈడేం చేసిండంటే, అరే నువ్వు ముగ్గురం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కొని ఉంటే నువ్వు ఒక్కరి మీద పడుతుంది, నలుగురం దొరికినామా మళ్ళీ నలుగురి మీద పడుతుంది కేసు అని చంపినరు. నా బిడ్డని చంపుడు నలుగురు చంపిరు. వాళ్ళు వెళ్ళిపోయినరు. ఈయన ఒక్కరిని ఇంట్లో పోకుండా పెట్టిపోయారు. ఆ కేసు ఈడొక్కరి మీద వేసుకుంటుండు. ఓ నలుగురి మీద ఎత్తే మనం వెళ్ళాం కదా, రూపాయలు సరిపోవు కదా, మళ్ళీ పెద్ద పెద్ద కేసులు పడితే ఎవరు ఇడిపోయాల నలుగురిని అంటే అని నలుగురు ఎంపిరు బరాబరి గట్టిగా సేరిగా తీసుకొని మీరు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు గిన్నె 8 రోజులు అవుతుంది, 8 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలో పోతుంది ముఖ్యమంత్రి గారికి. ఈ వీడియో పోవాలా, ఆయన ఎత్తలేడు మా ఇంటికి, ఇక్కడ రాడా. మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా, అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు. ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా, అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి. ఎంపీలు సార్కు దండం, కవితమ్మకు దండం, కేటీఆర్కు దండం. అది ఇంకా అమ్మ ఉన్నది, ఆమె పేరు ఉండే సీతక్కకు నమస్కారం, పవన్ కళ్యాణ్కు నమస్కారం, మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం. ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా. నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఎస్పీలకు, డిఎస్పీలకు, పోలీసు వాళ్ళకు అందరు కోరుకుంటున్నా. ఈ పంచాయతీ పెద్ద ఇది, ఎందుకంటే మర్డర్ కేసు పెద్దది కాబట్టి నా బిడ్డకు అన్యాయం చేసిరు కాబట్టి రాష్ట్రం అంతా చేతులెత్తి మొక్కుంటున్నా. నా బిడ్డకు అందరు పానం ఉన్నారు, ఈ అమ్మకు పానం ఉన్నంత రాష్ట్రం మీద ఎవరికి లేరు. అంత రాష్ట్రం మెచ్చింది నా బిడ్డని. వీళ్ళకి ఏమైంది అయ్యా, నా బిడ్డను చిన్న పిల్ల అయ్యా, తప్పియతన అతను ఎప్పనుంటివి. చిన్న పిల్లల్ని 56 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎంపిపోయారు. నాకు న్యాయం చేయాలా, వాళ్ళందరూ నా ఇంటికి రావాలా. ఈ కేసు బాగా డేంజర్గా నడాలా. వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వేయకపోతే మాత్రం నాకు అన్యాయం చేసినట్టే, మీకు న్యాయం రానట్టే. వాళ్ళ కుటుంబం నలుగురిని చంపాలా, ఒక్కరికి కూడా ఉరి శిక్ష తక్కువ వేయద్దు, ఒక్కరికి వేయద్దు, నలుగురికి వేయాలా, నలుగురిని చంపాలా. ఈ రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలకు పోతుంది. భూమి పుట్టిన కాడికి పోయింది నా బిడ్డ, వాళ్ళంతా ఏడుతుర్రు. వీళ్ళందరికీ న్యాయం చేసేటోళ్ళు కొంచెమన్నా ఉండాలి కదా. నా న్యాయం ఏది, నేను ఎట్లా బతకాలా. ఈ అమ్మ పెద్ద లెవెల్ ఈమెది. ఈమె వల్లనే నేను బతున్నా. నా మౌని కూడా కళ్ళు పెట్టిస్తున్నది. ఇప్పుడు ఎవరు సాయం చేయాలా, నాకు ఎవరి బలం ఉండాలా. సంపాదించిన తల్లి పోయినాక నా కాలు చేతులు ఇప్పుడు నేను చచ్చేంతకాలం నేను లేస్తానా, ఈ అల్లరకు నేను లేస్తానా, తల్లి లేస్తుందా. నా మొగుడు లేకపోయా, నా మౌని కళ్ళు పోయా. నాకు న్యాయం చేయాలా. రేవంత్ రెడ్డి సారుగా ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రావాలా, సీతమ్మ కూడా రావాలా, కేటీఆర్ రావాలా, పవన్ కళ్యాణ్ సార్ కూడా రావాలా. నాకు న్యాయం చేయాలా. నలుగురికి మాత్రం ఉరి శిక్ష పడాలా. ఇదొక్కటి న్యాయం నాకు. మీకు ఇప్పుడు పోలీసులు ఏమన్నారు, ఇక్కడ ఉన్న డిఎస్పీ రాములు గారు కొంత విజన్ ఉన్న వ్యక్తి, మంచి ఆలోచనలతో ఐడియాలజీతో పనిచేస్తారు. మీకు ఏం చెప్పిండమ్మా వచ్చి? ఏం చెప్తలేరు, చేస్తామంటారు సారు. ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు న్యాయం చేస్తాం, తగిన శిక్షను వేస్తాం. తగిన శిక్ష సారు, కుక్కని పందిని చంపితే తగిన శిక్ష వేయండి. మనుషులు సార్, వీళ్ళు మనుషులు. అదే మరి నేను చెప్తున్నా, శిక్ష వేస్తామని అంటారు కదా, అదే శిక్ష నాకు వేయండి. నేను వాళ్ళ నలుగురిని మళ్ళీ ఈ మాట అంటేనేమో ఈ మాట అనద్దు అంటారు సారు. మరి వాళ్ళ నలుగురిని నేను గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని ఈ న్యాయాన్ని చట్టంగా అప్పచెప్తున్నా. ఆ చట్టం చేతుల్ని పెట్టుకొని నేను చంపుతాను నేను అంటలేను. ఇప్పుడు అన్నగావచ్చు అన్ని వీడియోలల్లా, ఇప్పటి నుంచి అనను. చట్టం అలా ఉరి శిక్ష వేయాలి. అలా నలుగురని చంపితేనే నాకు న్యాయం చేసినట్టు. చిట్టమ్మ మీతో ఎప్పుడు మాట్లాడిందా? సాయంత్రం 10 గంటలకు చిట్టమ్మ సోమవారం సాయంత్రం 10 గంటలకు మేము బయట కూర్చున్నాం. నా దగ్గర అన్నది చిన్న కోడలు చిన్న వదినకు ఫోన్ చేసింది, పెద్ద వదినకు ఫోన్ చేసింది, చిన్న పిల్లలతో నవ్వింది. నాకు చిన్న పొట్ట పెరుగుతుంది, ఇలా పాప ఉన్నారు సానియా, నా కొడుకు పుడితే 2 బిడ్డలు నా కొడుకుకి వేసుకుంటుంది. నా చిన్న కొడుకుకి 2 బిడ్డలు పుట్టిర్రు, నా పెద్ద కొడుకుకి బిడ్డలే. వాళ్ళకి పని లేక పాటలేక వాళ్ళు ఒక సాగు చేస్తుర్రు. ఈ పిల్ల నవ్వుకుంటా, నేను చేస్తా మిమ్మల్ని, నేను యూట్యూబర్ని అవుతున్నా, మిమ్మల్ని అందరిని బతికిస్తా, చిన్నోని కూడా బతికిస్తా, చిన్నోని దేశం దోలంపుతా, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి. నేను కూడా లేస్తే మాత్రం నా ఇంటికి నేను సపోర్ట్ ఉంటా, నేను బాగులు తెంపుతా, అప్పులు తెంపుతా, అన్నదమ్ములకు సహాయపడతా, తండ్రికి కన్ను పెట్టిస్తా అని ఆ రాత్రి ఆడ మాట్లాడింది. ఈ హరిగాడు కూడా ఇంటుండు. మా ఈయన కూడా సిట్టి, నా కళ్ళు వేనే సిట్టి, కళ్ళు పెట్టి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేస్తే నా మౌన్ కళ్ళు 2 వేని గింతంత ఒకటి సిగ్నల్ కనిపిస్తుంది. అది 4 రోజులైతే ఆయనతో పోతుందట. అదే శివర్ మాటలు. మళ్ళీ పొద్దుల లేస్తే సేవమైంది. గవే శివర్ మాటలు సారు. దయచేసి దండం పెడతా, కాలు మొక్కుతున్నా. నా బిడ్డకు ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరి కాలు కూడా నేను మొక్కుతా. అలాగ అన్ని కోటి దండాలు నేను పెడుతున్నా, రాష్ట్రం అంతా దండం పెడుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలి, అందరు సపోర్ట్ ఉండాలా, వాళ్ళకు ఉరి శిక్ష వేసేదాకా అందరు పట్టుబట్టాలని కోరుకుంటున్నా.
నాకు నా బతుకు లేకపోతే ఈ అమ్మకు వాళ్ళు న్యాయం చేయకపోతే మాత్రం నేను ఎన్ని సంవత్సరాలు కూడా మొత్తం పోలీస్ స్టేషన్లో కూకుంటా. నలుగురిని చంపితేనే నేను ఇంటికాడ ఉంటా. అలా నలుగురిని చంపకపోతే మాత్రం నేను ఎక్కడ మొదటి దాకా పోతా, నా పానం పోయినా సరే. నలుగురు బాగా డేంజర్ సార్. వాళ్ళు మొగన్ని చంపుకున్నది అరిగని తల్లి. వాళ్ళకు నలుగురికి శిక్ష వేయాలని కోరుకుంటున్నా. ప్రజలందరికీ చెప్తున్నా, వాళ్ళకు రవిడిగాళ్ళు ఉన్నారట, గుండగాళ్ళు ఉన్నారట, ఎంబీలు సపోర్ట్ ఉన్నారట. ఇప్పుడు గుండగాళ్ళు కూడా సపోర్ట్ చేయొద్దు. అది ఆనంద్ కానీ అశోక్ కానీ వాళ్ళని దోస్తులైనా క్షమించద్దు. వాళ్ళకి ఎవడు సపోర్ట్ ఇవ్వకుండ్రి, పోయాలని బెలి మీద దేకుర్రి. మీరు పాపం కట్టుకుంటారు, మీరు ఆగం అవుతారు. వాళ్ళని తెత్తురంటే పాపత్కులను తెత్తురంటే వైకిళ్ళు సార్ కూడా చెప్తున్నా, దోస్తులకు చెప్తున్నా, ఎమ్మెల్యే సార్కు చెప్తున్నా. మధ్యలో ఏమైనా సపోర్ట్ ఉంటారు చూడు, పేర్లు తెలియదు నాకు. కానీ అరిగానికి అయినా కానీ, లచ్చిక అయినా కానీ, అశోక్కు ఆనంద్ కానీ భూమి మీద ఎవరు సపోర్ట్ చేయొద్దు, బెలి మీద దేవద్దు. అయితే సత్తరా అందులోనే అవని, తీత్తరా ఉరిదీయని. వాళ్ళు బయట కంటికి కనిపించద్దు, ప్రజలలో తిరగద్దు. వాళ్ళు బరాబరి కావాలని కోరుకుంటున్నా. బరాబరి పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తీసుకురావాలి. పాపత్కులు అయితేనే వాళ్ళకి పిల్లలు జల్లలు లేకపోతే నా శిక్ష నాసుంటు పిల్లలు ఒడగొట్టుకున్న వాళ్ళు అయితేనే వాళ్ళని ఆనంద్ కానీ అశోక్ కానీ లచ్చిని అరిగాన్ని పాపత్కులు అయితేనే వాళ్ళని బయటకు తేవాలా. న్యాయం నా అక్కడ నడలని చెప్తున్నా. లాయర్లకు కూడా నమస్కరించి చెప్తున్నా. రూపాయలకు మీరు మోసపోకుర్రి, లంచాలకు మోసపోకుర్రి. ఏ పెద్ద పేదవికి కన్నా 4 రూపాయలు ఇస్తే మీరు లొంగకుర్రి. బ్యాంకులో పెట్టినవాట అమ్మా, ఏం లేకుండా అమ్మేసినవాట. ఏంది మొత్తం బంగారం అంతా నాశనం చేసుకున్నా, అమ్ముకున్నా. ఇండ్లు 29 తారీఖున రా అని ఇంట్లోకి వెళ్ళిపోతున్నానా, దొంగ ఆవదలు ఆడుతున్నానా, దొంగ నాటం చేస్తున్నానా. ఇండ్లు అమ్మి మొత్తం నా పిల్లలకు బాగులు అప్పులు బాగా అయినాయి అని ఇండ్లు అమ్మినా కానీ ఇంకా 50 లక్షల బాగు ఉన్నది. ఆ బాగులు ఇప్పుడు ఇలా తీసిన బాగు 20 లక్షల దాకా పెట్టినాం. మన అరిగానికి 4 లక్షల రూపాయలు హాస్పిటల్ పైన పెట్టిన అని తక్కువ పెట్టినా సార్. తాపకు 10, 20, తాపకు 10 ఖర్చులు మొత్తం నేనే లేచినాడు. 100 రూపాయలు పని చేయలేడు. ఆడింట్లో ఉంటే నేను పూలు పెట్టి సాదిన. ఆ బాగులు ఇప్పుడు మనం 10, 20 లక్షలు తీస్తాం. ఆఖరికి లెక్క గింత అవుతుంది. తీసినప్పుడు లెక్క దొరుకుతుందా? నా బాధలు మీకు తెలుతలేవు. నా దొంగ మడలు అట్లా అనుకోకూరు సారు. దండం చెల్లె ఈ ఫోటో ఎప్పుడు దిగిందమ్మా చివరిగా? ఇగో ఈ ఫోటోవా, అదేమో లగ్గం ఫోటోవా. ఇక ఇదేమో అదేమో ఫంక్షన్ అయినాడు దిగింది. ఫోన్లో ఇల్లు మొత్తం ఇల్లుని ఫోన్లో అలగిలో తీసి కట్టించారు సారు. దండం పెడుతున్నా, కాలు మోకుతున్నా. నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతున్నాను. నాకు శ్వాస వెళ్తలేదు. నా కాలు చేతులు వాడిపోతున్నాయి. అది లేని నా బతుకు లేదు. నా ఇల్లు అమ్ముడు వేయింది. నా బిడ్డను బతికేలా, నాకు న్యాయం చేయాలా. వాళ్ళకు ఊరి శిక్ష చేస్తేనే నేను సైలెంట్ ఉంటా. ఏ ప్రజలు కూడా భూమి మీద ఎవ్వరు ఎంత సపోర్ట్ పాన దోస్తులు కూడా అశోక్ కానీ అరిగాన్ని ఆనంద్ కానీ అలాని ఎవ్వరు నిడిపియద్దు. ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు కూడా ఎంబీలు సారు కూడా మొత్తం వీళ్ళందరూ మాట్లాడితే ఇలా గురికి శిక్ష పడదా? ఒక్క ఫోన్ మీద పడుతుంది. ఇసపురుగులు ఎందుకు సారు? ఇసపురుగులు ఎందుకు? వాళ్ళు ఎత్తనే ఈ దినంలా రేపు ఇంకా వేరేటోళ్ళు యావరు. వీళ్ళని చంపితే మళ్ళీ నాసుడు తల్లి బిడ్డల్ని చంపరు. అందుకు వీళ్ళని చంపాలని కోరుకుంటున్నా. ఇగో రాష్ట్రం అంతా మొక్కుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలని మొక్కుతున్నా. ముఖ్యమంత్రికి మొక్కుతున్నా. వాళ్ళందరూ వచ్చి నాకు సాయం చేయాలి. ఇది పరిస్థితి. నా బిడ్డకు న్యాయం చేయాలి. నా చిట్టి అలియాజ్ వైష్ణవి మనం చూపెట్టచ్చు. పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. ఫోటో మీద విలపిస్తున్న దృశ్యం ఆర్టీవీ చూపెడుతుంది. తల్లి కన్నీటి పర్వమవుతున్న యథార్థ గాథను ఆర్టీవీ చూపెడుతుంది. అయితే ఈ బాధ ఎవరికి రావద్దు. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన అంశం ఇదే. ఆ బాధ ఏంటంటే బిడ్డ చనిపోవడం, కొడుకును ఒకవేళ చనిపోతే తండ్రి భుజాల మీద మోయడమే అత్యంత బాధాకరమైన అంశమని పెద్దలు చెబుతుంటారు. అదే అంశాన్ని తల్లి కన్నీటి పర్వమవుతుంది. అమ్మ ఏంటమ్మా అంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన టైంలో 3 నెలల ముందు ఎప్పుడన్నా ఇటువంటి గొడవలు జరిగిందా? మా ఇంట్లో గొడవలు కాదు, వాళ్ళ ఇంట్లో గొడవలే. ఇసబెట్టు కట్నాలు తెత్తదిరా, కట్నం తెత్తదిరా. మేనమడదలు మాట్లాడినరా, నీకు మేనమడదలు నాకు మేనగోడలు, మన కుటుంబం పిల్ల చేసుకుంటే మనం పేరు కలుస్తాం. ఇసబెట్టు అని అంటే ఈడు నమ్ముంగడు ఏమని నటించిండు. అత్తమ్మ నువ్వు ఎంత ఇత్త గంతయ్య అత్తమ్మ, అందమైన పిల్ల దొరికింది నాకు గంతయ్యాలు. నా మొఖానికి నీ బిడ్డని ఇచ్చేదే కాదు, అందమైన పిల్ల నువ్వు ఇచ్చినావు నాకు గంతయ్యాలన్నాడు. మళ్ళీ నా బిడ్డ దగ్గరకు ఏమేమి అమ్మని కట్నం పోయామను నాకు పొలాలు ఇస్తారంట. అంటే మా చిట్టి కూడా మరి పో, అరే నువ్వు
అద్దు నిన్ను నన్ను ఇసబెట్టిపోరి నేను ఇటు చేసుకుని బత్తా నా అమ్మని నన్ను అయితే కలకలు చేయకు నాకు రూపాయి పోయకు నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో కానీ ఊకి రద్దు పెట్టకని మన నా బిడ్డ కొర్రుడు పడది అది ఎక్క ఎవరితో వర్రది ఎవరితో స్నేహం చేయది వీటి బుద్ధి అందరు నవ్విపిస్తుంది సంబరంగా వస్తుంది నాసొంటి బిడ్డను చంపిండు ఇసుంటి గతి వాళ్ళకు రావాలా కాలు మోకుతా దండం పెడతా యూట్యూబ్ అందరికీ నా బిడ్డ వీడియోలు చూసి అందరికీ అలా కాలు నన్ను ఎత్తలు పోసుకుంటా నా బిడ్డకు న్యాయం చేయాలి వాళ్ళకి ఉరి శిక్ష చేయాలి వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదలొద్దు ఈ వీడియో కాదు ఎన్ని సంవత్సరాలు రారు మీరు నేను ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇదే మాట మాట్లాడతా ఏ శిక్ష ఎత్తారో వాళ్ళ పానం పోయి శిక్ష ఎత్తనే నేను సప్పుడు అంటుంటా చిన్న చిన్న శిక్షలు ఎత్తే మాత్రం ఊకోను సార్ నేను చిన్న సీటింగ్ కేసు చిన్న శిక్షలు ఎత్తే మాత్రం నేను ఊకోను నాకు చెప్తలేరు ఇప్పుడు రిపోర్ట్లు చెప్తలేరు ఏ కేసు రాసినామో ఎంత పెద్ద కేసులో కూడా నాకు చెప్తలేరు వాళ్ళు లోపల చట్టం వాళ్ళకు నేను చెప్పినా కాబట్టి వాళ్ళకు దారుణమైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా ఇది పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న డిఎస్పి రాములు గారు ఈ అంశంలో మీరు క్లారిటీగా ఉన్నారని మేము అనుకుంటున్నాం అయితే ఒక విజన్ ఉన్న అంశాల్లో మీరు మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది అని బయట ప్రచారం కూడా ఉంది అయితే అంబేద్కర్ ఐడియాలజిస్ట్గా ఉన్న మీరు ఇలాంటి అంశాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆర్టీవీ ఆశిస్తుంది ప్రధానంగా మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అంశంలో కొంత ఎవిడెన్స్ అంశంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రాత్రిపూట ఎవరు విట్నెస్లను ఎవరిని చూపెట్టాలి ఎట్లా చూపెట్టాలి ఏంటి అనే కోణంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ మీ అనుభవాన్ని భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఇండియన్ పీనల్ కోడ్కి అనుగుణంగా ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్ యాక్ట్కి అనుగుణంగా మీరు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం అయితే ఒక తల్లి కన్నీటి ఎదను ఆర్టీవీ చూపెడుతుంది ఆర్టీవీ నిజమే చెబుతుంది ఉన్న విషయాలనే చూపెట్టే ప్రయత్నం చేస్తుంది కొంత అక్కడక్కడ తప్పుడు ప్రచారాలను కూడా నమ్మద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు మళ్ళీ చెబుతున్నాను మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు మా బిడ్డ ఎప్పుడు కూడా మా కోసం ఈ ప్రాంతంలో ఉన్న అంశాలు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెడుతూ సమాజాన్ని జాగృతి చేసే ప్రయత్నం చేసింది సమాజంలో ఒక ఎంటర్టైన్మెంట్గా తన మారాలనుకుంది ఆ రెవెన్యూ ద్వారా కుటుంబాన్ని పోషించాలని అనుకుందని కన్న తల్లి చెబుతుంది ఒకసారి అమ్మ ఉంది అమ్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో ఈ గ్రామస్తులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు మాకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెబుతున్నారు 13 మంది అన్నలమున్నాం మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థను ఈ పోలీస్ వ్యవస్థను గౌరవిస్తున్నాం జ్యుడిషియరీని గౌరవిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ వెంటనే మాకు సత్వర న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని కన్నతల్లి ఆర్టీవీతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు